ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. నిన్న అరెస్టు డ్రామా తెరదీశారు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌక్ను ఎత్తేసిన పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌక్ను పెట్టుకునే పరిస్థితి కాదారాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెండు బంద్ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు. పోలీసు నిర్బంధం, ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకున్న స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నాలు చేసుకున్న స్వేచ్ఛ ఇచ్చాం. రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం సమస్యలుంటే. మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం, కౌశిక్ రెడ్డి వాడిన భాష. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు మందలించట్లేదు? ఏం భాష మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి? ఏ విధంగా పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు? ఏ విధమైన ఏసీబీని తోసేస్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. శాంతి భద్రతలు చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు మాకు అత్యంత ప్రయారిటీ. ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజనంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చేసిన దోపిడీ, హరీష్ రావు మీద చీటింగ్ కేసులు బుక్ అయినాయి. ఎందుకు అవుతా ఉన్నాయి? 10 ఏళ్లుగా మీరు చేసిన దోపిడీ ఒకడొకటిగా బయటకు వస్తా ఉంది. ఇవన్నీ మర్చిపోయి, మీరు చేసిన దోపిడీ మర్చిపోయి, మీరు చేసిన లూటీని మర్చిపోయి మేమేదో సజ్జనులు అనే విధంగా పలికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 10 ఏళ్ల నిరంకుశ పాలన, మీరు జరిపిన పాలన ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది. మీరైతే పగటి కళ్ళు గంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు రాజకీయ మనుగడ సాధిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి నాయన కొడుకు, తండ్రి కొడుకులు తప్ప ఎవరూ ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. పగటి కళ్ళు మానేయండి. లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తా ఉంది, పండుగ జరుపుకుంటున్న వేళ ఇది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు. తెలంగాణకి ఏం చేశారండి కిషన్ రెడ్డి గారు? 35 ఏళ్ళు, నాకు మంచి మిత్రుడు. 35 ఏళ్ల చరిత్రలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసిందేమిటి? నేను ఒక సంఘటన గుర్తు చేస్తా. ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాసనసభ్యుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలున్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి. విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి నదిలో మీరు ఎంతమంది నిరాశ్రయాలు చేశారు, ఎంతమందిని ఎత్తేశారు బయట, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. సంవత్సరం పాలన పట్ల ఎక్కడ కూడా మీరు ఏలెత్తి చూపే విధంగా లేవు. కాబట్టి లేనిపోని విమర్శలు, కానిపోని విమర్శలు చేసి
పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా